అంటే పర్సనల్‌గా మీరు 'అర్జున్' గారిని ఎంత అభిమానిస్తారో, ప్రేమిస్తారో అర్థమవుతున్నాయి మీ మాటల్లో. బన్నీ గారి అరెస్ట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత టాలీవుడ్‌లో ఎవరైనా మాట్లాడతారా అని వెయిట్ చేసిన టైంలో కేవలం మీరొక్కరే గొంతెత్తి మాట్లాడారు. ప్రేమ ఉంది కాబట్టి బాధ్యతగా దీన్ని మేము చూడాలా? లేకపోతే మీకంత ధైర్యం ఏంటి? ఎవరూ మాట్లాడలేదు. చిన్ని కృష్ణ గారు మాత్రమే ఎందుకు మాట్లాడారు? ఆ తెగింపేంటి ఆయనలో అని అనుకోవాలా? ఆ ధైర్యం నా సనాతన ధర్మం నుంచి పుట్టుకొస్తుంది. సనాతన ధర్మం ఈ భూమి మీద ఏ జాతికి, ఏ దేశానికి ఎవ్వరికీ భయపడదు. దానికి మనకి నిలువెత్తు సాక్ష్యమే భగవత్ స్వరూపుడు, కాశీ విశ్వనాథుడు మళ్ళీ పుట్టాడు అన్నటువంటి నరేంద్ర మోడీ గారే మనకి ఉదాహరణ. యావత్ ప్రపంచం తన వంక చూపించుకుంటూ ఒక్క వ్యాపార లైసెన్స్ లేకుండా ఒక్క టీ స్టాలు నడిపినటువంటి ఒక వ్యక్తి యావత్ విశ్వానికి కూడా మంచి మానవత్వం, ధర్మం అనేవి చెప్పటానికి పూనుకున్నాడు అంటే ఎంత ధైర్యం ఉండాలి అని ప్రపంచం ఆలోచించింది. సో ధర్మాత్ముడికి ధైర్యం కొత్తగా తెచ్చుకోవాల్సిన పని లేదు, అది ఇన్బిల్ట్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికైనా నరేంద్ర మోడీ గారికైనా అది. సో ఇండస్ట్రీలో అంటే 2 కాంపౌండ్స్ అంటారు. ఒకటి మెగా కాంపౌండ్, ఒకటి నందమూరి గారి కాంపౌండ్. ఇద్దరి కాంపౌండ్స్లో సమానమైన యాక్సెస్ ఎవరికైనా ఉందా అంటే అది చిన్న కృష్ణ గారికే. బట్ పర్సనల్గా తెలుసుకోవాలని అడుగుతున్నాను, మీకు ఏ కాంపౌండ్ చాలా ఫేమస్, మీకు ఇష్టం, మీరు ఏ కాంపౌండ్ మనిషి? నేను నందమూరి తారక రామారావు గారు నేను చదువుకునేటప్పుడు నా పుస్తకాల మీద అట్టల్లో కానీ సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బులి పులి, ఇవన్నీ కూడా మా ఇంట్లో నా రూమ్లో అన్నీ కూడా అన్నం పెట్టి అతికించుకునేవాడిని చిన్నప్పుడు. సో నేను ఆయన అభిమానిని. సో ఎందుకో తెలీదు, ఆయన్ని అభిమానించిన నాకు నా భగవంతుడు నా మొట్టమొదటి సినిమా తెలుగులో నరసింహనాయుడుగా నాకు అవకాశం కల్పించినటువంటి నా బాలయ్య బాబుని, నన్ను కథ చెప్పగానే లోపలికి వెళ్ళి ఒక పెద్ద పళ్ళెంలో స్వీట్ తీసుకొచ్చి, షాల్వా తీసుకొచ్చి నాకు ఇచ్చి, గోపాల్, పరచూరి బ్రదర్స్ని అందరినీ దగ్గర పెట్టుకొని, లక్ష్మీ నరసింహస్వామి భక్తుడిని గోపాల్. నేను చిన్నప్పటి నుంచి లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం చదువుకుంటూ పెరిగిన వాడిని. అట్లాంటిది లక్ష్మీ నరసింహస్వామినే పాత్రలోకి తీసుకొచ్చి, పూజలోకి తీసుకొచ్చి, ఆయుధ పూజలోకి తీసుకొచ్చి చెప్పిన ఈ సినిమా ఒక చరిత్ర సృష్టిస్తుంది. 100 డేస్ ఫంక్షన్లోనూ నంది అవార్డు వచ్చినప్పుడు కూడా ఆ భగవంతుడే రచయిత చిన్ని కృష్ణ రూపంలో మా ఇంటికి వచ్చి కథ చెప్పాడు అని చెప్పని నన్ను ప్రశంసించినటువంటి బాలకృష్ణ గారు నాకు ఒక కన్నైతే. చిన్నప్పటి నుంచి ప్రతి రోజు నిత్యం ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆయన కంట్రోల్లోకి తీసుకొని దాదాపు 20 సంవత్సరాలు తన విశ్వరూపంతో యావత్ భారతదేశంలోనే డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ అద్భుతంగా చేయగలడని హిందీ హీరోలు అమితాబ్ బచ్చన్ గారు, గోవిందా గారు, ఎక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ ఊగిపోయేది. తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ కొన్ని కోట్ల రూపాయల రేంజ్కి తెలుగు చలనచిత్ర పరిశ్రమని తీసుకెళ్ళినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనతో నేను ఇంద్రా సినిమా చేస్తున్నప్పుడు, నేను కథ చెప్పినప్పుడు ఈయన బట్టలు పెట్టి స్వీట్స్ ఇస్తే, అన్నయ్య వాళ్ళ ఇంట్లో కథ చెప్పగానే ఇమ్మీడియట్గా నన్ను దగ్గరికి తీసుకొని నా నుదుటి మీద ముద్దు పెట్టి, దత్తుగారు, గోపాల్, ఈ కథ నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకే కాదు గోపాల్, సైకిల్ స్టాండ్ వాడికి కూడా లాభించేటటువంటి కథ చెప్పించారు అని సినిమా రిలీజ్ కాకుండా మొట్టమొదట అప్రిషియేట్ చేసినటువంటి
ఇంకొక కళ్ళు ఇండస్ట్రీకే 2 కళ్ళు అయిన వాళ్ళు నాకు 2 కళ్ళే కాదు, నాకు మొత్తం ఈ జన్మకి వాళ్ళిద్దరికీ కూడా నేను రుణపడి ఉంటాను. అంతే, దాని గురించి ఇక ఇది లేదు. ఇంకో జన్మంటూ ఉన్నా కూడా, లేకపోతే బ్యాలెన్స్ జన్మలో కూడా వాళ్ళిద్దరికీ ఇంకా గొప్ప కథలు రాసి, ఇంకా గొప్ప నా ధర్మాన్ని శాశ్వతమైనటువంటి ముద్ర వేయాలని మనస్ఫూర్తిగా ఇంకా కోరుకుంటున్నా వ్యక్తిని. మనసులో ఉన్నది మనసులోంచి మాట్లాడడం అంటే మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి చిన్ని కృష్ణ గారు. అందుకనే ఇంకా నా నెక్స్ట్ క్వశ్చన్, బాలకృష్ణ గారికి బి గోపాల్ గారు అంటారు, చిన్ని కృష్ణ ఏం చెప్తే అది గురు అంతే, ఆ మాట ఆయన చెప్తే చేసి తీరుతారంతే అన్న ఒక రిలేషన్ ఉంది అని. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అది ఎలా అడగాలో అన్న కూడా నేనే విరమించేసుకుంటున్నాను. బికాజ్ మీ ఇద్దరికి ఉన్న ఆ రిలేషను, మిమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి మీతో ఉన్న ఆ రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అర్థమవుతుంది. అంతేగా, మీరు అభిమానించే వ్యక్తులు మిమ్మల్ని ప్రేమిస్తారు, మీరు ఏం చెప్పినా సరే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. నైస్. సో నెక్స్ట్ అండి, సనాతన ధర్మం ఈ పాయింట్ గురించి మీరు ఫోకస్ చేస్తున్న తీరు, అంటే సినిమాల గురించి మాట్లాడతాం. నేను ఇంట్రొడక్షన్లో ఇందాక అదే చెప్పాను, ఒక్కొక్క రచయితకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అని. సే ఫర్ ఎగ్జాంపుల్ గంగోత్రి సినిమాలో గంగమ్మని పాత్రలోకి తీసుకున్నారు, ఇంద్రా సినిమాలో కాశీ విశ్వేశ్వరుని పాత్రలోకి తీసుకున్నారు, లక్ష్మీ నరసింహనాయుడినే సాక్షాత్తు నరసింహనాయుడు సినిమాలో పాత్రగా చేశారు. సో ఎందుకు మీకు అంత ప్రేమ అనాలో, సనాతన ధర్మాన్ని మీరు మాత్రమే ప్రపంచానికి చూపించాలి అన్న తాపత్రయం అనాలో, లేకపోతే వై ఈజ్ దట్ సో ఇంపాక్ట్ఫుల్ ఆన్ చిన్ని కృష్ణ, సో దట్ అది మీరు సినిమా రూపేణ ప్రజల మీదకు రుద్దుతున్నారా అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఏం చెప్తారు? వెట్రిమారన్ గారని తమిళనాడులో ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, నాకు చాలా ఇష్టం ఆయనంటే. ఆ తర్వాత తెలుగులో ఆర్ నారాయణమూర్తి గారు ఉన్నారు. పరుచూరి బ్రదర్స్ ఇనిషియల్ స్టేజ్లో ఉండే పరుచూరి గోపాలకృష్ణ గారి భుజం మీద ఇప్పటికీ కూడా ఎర్ర కండవా ఉంటుంది, ఎర్ర షాల్ ఉంటుందన్నమాట. వాళ్ళ డిఎన్ఏలో కమ్యూనిజం భావాలు ఉంటాయి. వెట్రిమారన్ గారు కూడా దళిత్తు ఈ భారతదేశంలో పడుతున్నటువంటి కష్టాలని చాలా చక్కగా పోర్ట్రేట్ చేస్తారు. ఆయన కూడా నాకు ఫేవరెట్ డైరెక్టర్, మేము రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. గోపాలకృష్ణ గారితో నేను వర్క్ చేశాను, అన్నయ్య గారితో నా కథలకి మాటలు రాశారు, చాలా సినిమాలకి ఆయన మాటలు రాశారు. 2 సినిమాలు. అట్లా ఒక్కొక్క రైటర్కి ఒక్కొక్క డైరెక్టర్కి ఒక ఇష్టం ఉంటుందన్నమాట డిఎన్ఏలో. అట్లా నన్ను చాలామంది అడిగిన విషయం, పూజారులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మీ సినిమాలంటే మాకు ఇష్టం అండి, మీ సినిమాలు ఏ గుడికి వెళ్ళినా కూడా అడుగుతారు. నాకు ఒక్కొక్కరికి ఒక డిఎన్ఏ ఉంటుందన్నమాట. సో ఒకళ్ళు ఉంటారు ఎక్కువ దేవుడు పుస్తకాలే చదువుతుంటారు, కొంతమంది ఉన్నారు డిటెక్టివ్లు చదువుతారు, కొంతమంది ఉన్నారు ప్రేమ కథలు చదువుతారు అనమాట, ఎద్దనపూడి సులోచనారాయణ గారు, కొంతమంది దెయ్యం కథలు చదువుతుంటారు, కొంతమంది అదే చెప్పాను నేను. కొంతమంది అంటే వాళ్ళ ఇష్టం అనమాట, ప్రేక్షకులు ఇష్టం, రాసే రచయితలు ఇష్టం. మా అమ్మగారు చిన్నప్పుడు నన్ను భారతదేశం మొత్తం, మా కుటుంబంలో వచ్చినటువంటి చిన్న కష్టానికి నా తల్లి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గుళ్ళకి తను తిరిగింది తన కష్టం తీరాలని, నన్ను తోడు తీసుకెళ్ళింది చిటుకు నీళ్ళు పట్టుకొని. నేను ఇప్పుడు కాశీ వెళ్ళినప్పుడు చిన్నప్పుడు అడిగాను అనమాట, చూసి ఆశ్చర్యపోయాను అనమాట, ఇంత దూరం కదా అది అని చెప్పని. నేను అప్పుడే అన్నాను, ఇది మన ఊర్లో ఎందుకు లేదని అని అడుగుండేవాడిని అనమాట. సో మా అమ్మగారు తిరిగినటువంటి ప్రతి ప్లేస్ని తిరిగి నేను రచయితనైన తర్వాత, ఒక మధ్యతరగతి వాడో ఒక పేదవాడో కాశీనో హిమాలయాస్నో ఎన్నో చూడలేడు కాబట్టి, గంగోత్రి వెళ్ళలేడు కాబట్టి, ఒక రచయితనయ్యి వాళ్ళ ఊరికి వాళ్ళ థియేటర్లో ఆ యొక్క విశిష్టత చెప్పే ఒక సనాతన ధర్మాన్ని, టెంపుల్స్ని దాన్ని చొప్పించి చెప్పే అవకాశం నాకు ఆ భగవంతుడు నా తల్లి ద్వారా కలిగింది. అందుకోసమే నన్ను నమ్మి బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు అయితే 2 సార్లు బద్రీనాథ్, వెరీ టిపికల్ జర్నీ అది, వెరీ టిపికల్ జర్నీ అనమాట. సో ఇట్లా నాకు సహకరించినటువంటి అల్లు అరవింద్ గారు, అశ్విని దత్ గారు, నాకు అవకాశం ఇచ్చినటువంటి బి గోపాల్ గారు, నటించినటువంటి బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వీళ్ళందరికీ కూడా, ఆ సంగీతం సమకూర్చినటువంటి కీరవాణి గారు, అందరికీ టోటల్ టీం అందరికీ కూడా నేను మాత్రం ఈ సనాతన ధర్మం వెనకాల ఒక రచయిత చెప్పిన దాన్ని అర్థం చేసుకోవటం, దాన్ని నటించాలి అనే దృక్పథం తీసుకురావటం, అది ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళటం కూడా ఈ సనాతన ధర్మ రచయిత అనే ఒక బ్రాండ్ ఏదైతే అందరూ వేశారో, మీరు కూడా దీప్తి గారు వేశారో ఐ డ్రీమ్స్ ద్వారా, దీన్ని నేను ఆనందంగా స్వీకరిస్తున్నాను. ఓకే,
ఆ, పవన్ కళ్యాణ్ గారు మొన్న తిరుపతిలో మాట్లాడారు సనాతన ధర్మం గురించి. ఓకే, రచయితగా నేను సంతోషంగా ఎప్పుడూ ఉంటాను సనాతన ధర్మ రచయితని అనిపించుకోవడంలో. కానీ పవన్ కళ్యాణ్ గారు మొన్న తిరుపతిలో మాట్లాడిన తర్వాత సనాతన ధర్మ హీరో గర్వపడిపోయి నాకు రోమాంచితం అయిపోయింది అనమాట. ఎంత రోమాంచితం అయిపోయిందో నేను చెప్పలేను. ఫస్ట్ టైం ఆయనతో పనిచేయలేదు, బట్ మానసికంగా ఇంట్లో బయట పిల్లలు అందరం కూడా బా చాలా రోజుల తర్వాత ఆ పదాలన్నీ వింటున్నామన్న సంతోషం మాకు చెప్పటానికే వీల్లేదు. That's all. చిన్నకృష్ణ గారు, ఒక ప్రావర్బ్ ఉంది ఇంగ్లీష్లో, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ గ్రూప్ ఫ్లాక్ టుగెదర్ అని అంటారు. మీరు సనాతన ధర్మాన్ని విపరీతంగా అభిమానిస్తారు, ప్రేమిస్తారు, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని తాపత్రయపడతారు. మీరు చెప్పినట్లు మొన్న ఆ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే సనాతన ధర్మం గురించి మాట్లాడారు. ఆ సనాతన ధర్మం పట్ల మీరిద్దరూ చూపిస్తున్న ఆ ప్రేమ ఎలా అనిపిస్తోందంటే, హకీరానందన్ గారు కూడా టాలీవుడ్లో లాంచ్ కాబోతున్నారు. సో డెఫినెట్లీ ఆయన కథ కూడా మీరే సిద్ధం చేస్తారు అని ఒక ప్రచారం నడుస్తోంది. మళ్ళీ సేమ్ సనాతన ధర్మం బ్యాక్డ్రాప్లోనే. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు అల్లు అర్జున్ గారిని నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఫిల్మ్ రాయటం జరిగింది. సో ఇది చాలామంది అడుగుతున్నారు నన్ను, మీలాగే మీరే రాస్తున్నారంట కదా అని. కొంచెం మా రఘురామకృష్ణరాజు గారు అడిగారు. సో ఆయన నాకు మంచి మిత్రుడు రఘురామకృష్ణరాజు గారు, ఆయన ఒకటి అడిగారు. చాలామంది ఇండస్ట్రీలో అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు అనమాట. సో అట్లాంటి ప్రపోజల్ ఏమన్నా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఇంకా చిరంజీవి గారు, ఎందుకంటే ఆ బాబు ఇంట్రొడక్షన్ అనేది చిన్న విషయం కాదు కదా, చిన్న విషయం కాదు. ఇప్పుడు మిగతా హీరోలందరూ 100 కోట్లు చేరడానికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడితే అబ్బాయి స్టార్టింగ్ బిజినెస్సే నాకు తెలిసి ఒక 200-300 కోట్ల రూపాయలతో స్టార్ట్ అవుద్ది ఓపెనింగ్. సో అట్లాంటి ఒక చేసే ఒక బాబు నెక్స్ట్ జనరేషన్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు, వాళ్ళు తీసుకునేటటువంటి ఒక పరీక్షలు, వాళ్ళు పెట్టే పరీక్షలు అన్నిట్లో కూడా నేను నెగ్గాలి కదా. సో ఆ అవకాశం వస్తే కనుక తప్పకుండా రాస్తాను. ఒకవేళ రాయటం కనుక జరిగితే, నేనే రాయటం కనుక జరిగితే నేనేం మాట్లాడను. ఇంకా అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకునే అంతే.